హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iZoom 360. ఈ వీడియోలో వచ్చేసి మనము కమలా హ్యారిస్ అండ్ ట్రంప్ ఎలక్షన్ రిజల్ట్స్ ఈ మధ్యలో పోల్స్ వస్తున్నాయి కదా. ట్రంప్ కంటే కమలా హ్యారిస్కి మూమెంటం ఎక్కువగా ఉన్నదని నేను మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ ఆ మూమెంటం ఎందుకు ఉన్నది, ఆమె పథకాలు ఏంటి, దేనికోసం ఫైట్ చేస్తుంది అన్న దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వినండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఫుల్ అండర్స్టాండింగ్ అంటూ వస్తుంది. నా ఛానల్ని ఇంతవరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఎవరికైనా వీలైతే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా అడిషనల్ కామెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కామెంట్స్లో కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కమలా హ్యారిస్ పెట్టిన పథకాలు కొంచెం ఇంప్రెసివ్గా కనిపిస్తున్నాయి అనమాట. ఓకేనా, సో డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి అఫోర్డబుల్ హెల్త్ కేర్. అఫోర్డబుల్ హెల్త్ కేర్ అంటే ఏంటంటే, మనకి ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూయించుకున్నప్పుడు ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చు విపరీతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ దీంట్లో మనకి ఇన్సూరెన్స్ లేకపోతే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే పేమెంట్స్ మనం అంత ఎక్కువ చేసుకోలేకపోతాం అనమాట. ఓకే, మనకు వచ్చే ఇన్కమ్కిను మనకు ఎక్కువగా ఖర్చులు ఉండేదాన్ని బట్టి మనకు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. హెల్తీగా ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, ఐ అండర్స్టాండ్. యంగ్స్టర్స్కి చాలామంది యంగ్గా ఉన్నప్పుడు నాకేం ప్రాబ్లం లేదు అని అనుకుంటాం, కానీ ఏజ్ పెరిగే కొద్దీ జనరల్గా ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, సో అఫోర్డబుల్ హెల్త్ కేర్ దాంట్లో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పిందంటే కమలా హ్యారిస్, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తా అని చెప్తుంది. అంటే ఏంది, మీకు ఆల్రెడీ ఉన్న కండిషన్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ట్రంప్ స్పీచ్లలో ఆయన చెప్పింది ఏంటంటే, ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలకి అనుకూలంగా ఫేవర్గా చేసి ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ తీసేస్తా అన్నట్టుగా ఉన్నదన్నమాట. ఓకే, వాళ్ళ ప్లాన్లో. సో ఇక్కడ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన పరిస్థితిని మనం మార్చుకోలేము కదా. ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ డయాబెటిక్ ఉన్నందువల్ల నువ్వు ఇదివరకు నీకు ఇన్సూరెన్స్ లేకుండా ఇప్పుడు ఇన్సూరెన్స్ కావాలన్నప్పుడు నీకు కవరేజ్ లేకపోతే నిన్ను నీ కవరేజ్ ఇవ్వరు. అంటే నువ్వు సొంతగా డబ్బులు చేతిలో వేసుకుంటూ కట్టుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి విషయాల్లో కొంచెం కమలా హ్యారిస్ అండర్స్టాండింగ్గా ఉండి కొంచెం అలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నది కాబట్టి కొంచెం మిడిల్ క్లాస్కి అది ఫేవర్గా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వెళ్ళిపోతే అఫోర్డబుల్ చైల్డ్ కేర్ అండి. చైల్డ్ కేర్ వచ్చేసి మనం అందరం వర్కింగ్ క్లాస్ కాబట్టి మనం పనులకి వెళ్ళాలి, మన పిల్లల్ని ఎవరో ఒకరి దగ్గర పెట్టి వాళ్ళకి డబ్బులు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ జనరల్గా అమెరికాలో డే కేర్ అంటారు. ఓకే, సో డే కేర్లో పెట్టేసి చిన్నపిల్లల్ని మన పనులకంటే వెళ్తాం, వాళ్ళు డే అంతా చూసుకుంటారు, మళ్ళీ మనం ఈవినింగ్ వచ్చి మన పిల్లల్ని మనం తీసుకొని ఇంటికి తెచ్చుకుంటాం అనమాట. సో దీనికి కూడా చాలా ఖర్చు అవుతుందండి. అమెరికాలో వారానికి వచ్చేసి వన్ చైల్డ్కి వచ్చేసి $200 మినిమంగా పడుతుంది చైల్డ్ కేర్. ఓకేనా, తక్కువలో నేను మంచి డీల్ చెప్తున్నాను అనమాట. ఇది అన్నీ షాపింగ్ చేసి ఇంతకంటే ఎక్కువనే ఉంటుంది, కానీ ఇంతకంటే తక్కువ అయితే ఉండదు. ఓకేనా, అది పరిస్థితి. సో చైల్డ్ కేర్ వచ్చేసరికి వారం $200 పెట్టాలంటే కూడా కొంచెం కష్టమే కదా ఫ్యామిలీస్కి. సో ఆమె చెప్పేది ఏంటంటే అది ఇంకా కొంచెం అఫోర్డబుల్గా చేస్తాను అంటే ఏం చేస్తారు, కొంచెం సబ్సిడీస్ ఇవ్వడమే కానీ, పథకాలు లైక్ దానికి ఎదురు వీళ్ళు కొంచెం ఇవ్వడమే కానీ ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. సో ఆ డీటెయిల్స్ చెప్తుందన్నమాట. ఓకేనా, అది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇంక్రీస్డ్ పెయిడ్ లీవ్ అనమాట. అంటే కొంతవరకు మనం ఏదైనా సర్జరీస్కి వెళ్ళినప్పుడు, మనం ఏదైనా మెడికల్ లీవ్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ జాబ్ ప్రొటెక్షన్ అనేది ఇస్తారు, కానీ పేమెంట్ అనేది ఉండదండి. ఓకేనా, పేమెంట్ ఉండదు ఆ టైంలో, అన్లెస్ మనకి మన సొంత లీవ్ కానీ ఉండడం కానీ, లేదా ఇంకొక షార్ట్ టర్మ్ డిసబిలిటీ, లాంగ్ టర్మ్ డిసబిలిటీ అని ఇన్సూరెన్స్ కవరేజెస్ ఉంటాయి. అలాంటివి ఉంటే కనుక ఏమన్నా కొంచెం ఆప్షన్స్ ఉంటాయి. అయితే ఈమె వచ్చేసి పెయిడ్ లీవ్ కూడా ఇంక్లూడ్ చేస్తా అని అంటుంది. ఓకేనా, అంటే ఏంది, కొంచెం పేమెంట్ ఎక్కువ వస్తుంది అలాంటి విషయాల్లో, అలాంటి సిచ్యువేషన్స్లో. సో అది కూడా కొంచెం మిడిల్ క్లాస్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ మధ్యలో మీరు గమనించే ఉంటారు, మనకి ఖర్చులు చాలా పెరిగిపోయినాయి, ఏది కొనాలన్నా బయట చాలా ఎక్కువ ఉంది. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉన్నది. ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ని కూడా ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్స్ చేయాలో అక్కడ ఇంప్రూవ్మెంట్స్ చేస్తాను అని కొంచెం హామీలు ఇస్తుంది. సో అది కూడా
వెరీ గుడ్ ఫర్ మిడిల్ క్లాస్. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ అఫోర్డబుల్ హోమ్స్ అనమాట. అఫోర్డబుల్ హోమ్స్ అంటే బేసికల్‌గా ఇల్లు కొనుక్కోలేని వాళ్ళు గూడా ఇల్లు కొనుక్కునేటట్టు కొన్ని పథకాలు ఇయడము. వాళ్ళకి అలాంటి ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలని ఉంటది గదా చాలామందికి. ఇప్పుడు ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంది చాలామందికి. ఓకే. ఇదివరకు ఎవరైనా ఇల్లులు కొనుక్కున్న వాళ్ళకి ఈజీ. ఇప్పుడు కొత్తగా రేట్లు బాగా పెరిగినాయి గాబట్టి ఇల్లులు కొనుక్కోవడం కొంచెం కష్టంగా ఉందనమాట. అయితే వాళ్ళకి లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇవ్వడమే గానీ, లేదా ఏమైనా సబ్సిడీస్ ఇయ్యడమే గానీ, గవర్నమెంట్ తరఫున లోన్స్ ఇవ్వడమే గానీ, ఇలాంటిదేమన్నా చేస్తుండొచ్చు. సో, అఫోర్డబుల్ హోమ్స్ చేస్తాను. సో, మీరందరూ గూడా ఇల్లులు కొనుక్కోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఓకేనా? ఇంకోటొచ్చేసి ఫ్రెండ్స్ ఎబిలిటీ టు ఓన్ బిజినెసెస్. అంటే మనోళ్ళు ఇప్పుడు ఆహ్, ఎవరన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు, లైక్ పూర్ క్లాస్ వాళ్ళు ఎవరన్నా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి లోన్స్ దొరకకపోవచ్చు. వాళ్ళకి బిజినెస్‌కి డబ్బులుండకపోవచ్చు. ఇలాంటి విషయాల్లో గూడా బిజినెస్‌కి వాళ్ళకి ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళకి గూడా బిజినెస్ చేసే అవకాశాలు కల్పిస్తా అని చెప్తుంది. అంటే ఏంది అగైన్ ఇంట్రెస్ట్ లేన్ లైక్ లోవర్ ఇంట్రెస్ట్ లోన్స్ గానీ, ఇంట్రెస్ట్ లేని లోన్స్ గానీ, ఇలాంటివి ఏమన్నా ఇచ్చే అవకాశం ఏమన్నా ఉండొచ్చు. అది గూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఆసక్తి చూపిస్తుందనమాట. ఇలాంటి విషయాల్లో అన్నిట్లలో చూస్తే కమలా హ్యారిస్ పథకాలు కొంచెము మిడిల్ క్లాస్ వాళ్ళకి, పూర్ క్లాస్ వాళ్ళకి ఫేవరబుల్‌గా ఉన్నాయన్నమాట. ఈ ఫేవరబిలిటీ ఏమవుతుంది, అదే మనకి మూమెంటమ్ విషయంలో మనకి పోల్స్‌లో కనిపిస్తుంది. ట్రంప్‌కి ఓటేస్తారా? హ్యారిస్‌కి ఓటేస్తారా? అని సర్వే తీసినప్పుడు ఏమవుతుందంటే, ఆబ్వియస్‌లీ ట్రంప్ మెసేజ్ కంటే హ్యారిస్ మెసేజ్ వీళ్ళకి బాగా నచ్చుతుంది గాబట్టి, మేము హ్యారిస్‌కేస్తాము అన్నట్టుగా రెస్పాన్సెస్ వస్తున్నాయి. దానివల్లనే మూమెంటమ్ అనేది కనిపిస్తుంది. సో, దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చంటే ఫ్రెండ్స్, కొంచెం ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్న వాతావరణంని బట్టి హ్యా కమలా హ్యారిస్‌కే ఇంకా ఫేవరబిలిటీగా ఉన్నది. ఇంకా లేటెస్ట్ న్యూస్ గూడా కొంచెం కొంచెం ఎట్లొస్తున్నాయంటే ట్రంప్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన ఆహ్, కొన్ని సార్లు మీటింగ్స్ గూడా ఇంకా పెట్టట్లేదు. బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ అని చెప్తున్నాం గదా! ఆ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్‌లో అయితే అస్సలకి ఇంకంతవరకు కొంచెం అంటే ఇంప్రెసివ్ మీటింగ్స్ ఏం పెట్టట్లేదు ట్రంప్. ట్రంప్ ప్రస్తుతానికి దాన్ని ఎట్లా సమర్థించుకుంటున్నాడంటే, నేను గెలుస్తున్నానక్కడ. నాకేమి మీటింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు ఆహ్, చెప్తున్నాడు దాని గురించి. నాకైతే అది ఎట్లా అనిపిస్తుందంటే, మనం చిన్నప్పుడు ఒక కథ వినే ఉంటాం. లైక్ కుందేలు, టార్టాయిస్ రేస్‌కెళ్తే టార్టాయిస్ మెల్లమెల్లగా ఎళ్ళిపోయి గెలిసేస్తది. టా ట రాబిట్ ఏమో కుందేలు ఒక దగ్గర టార్టాయిస్ ఏమి వెళ్తదిలే ఫాస్ట్‌గా అని ఒక దగ్గర కూర్చొని నిద్రపోతదనమాట. సో, చివరికి చూస్తే ఆ టార్టాయిసే గెలుస్తది. ఇది గూడా అట్లాగే అనిపిస్తుందనమాట. ట్రంప్ కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. నేను గెలుస్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదని. కానీ ఇక్కడ చూస్తుంటే కమలా హ్యారిస్ మూమెంటమ్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది నాకు. చూడబోతే మరి ఈ డీటెయిల్స్‌ని బట్టి చూడబోతే కమలా హ్యారిసే చివరికి విన్ అయ్యే పరిస్థితి ఏదో కనిపిస్తుంది నాకు. చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఇంకా దీన్ని ఫాలో చేస్తూ ఉంటాను ఈ న్యూస్‌ని. ఇంకా దీంట్లో ఏమైనా మలుపులు, తేడాలు ఏమైనా వస్తే మళ్ళీ మీకు అప్డేట్స్ పెడుతూ ఉంటాను. కానీ ప్రస్తుతానికి ఉన్న వాతావరణంలో అయితే కమలా హ్యారిస్‌కే మూమెంటమ్ కొంచెం ఎక్కువగా ఉన్నది. అది కంటిన్యూ అవుతుంది. సో, అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్పాలని అనుకున్నది. ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరన్నా ఇంకా నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్షాన కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు కూడా మోటివేటింగ్‌గా ఉంటది. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా షేర్ చేయగలిగితే ఈ వీడియోని ఇంకెవరికన్నా ఇలాంటి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.